హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లో 3 రాష్ట్రాల గురించి మనం ప్రస్తావించాం. ఇప్పుడు 4వ రాష్ట్రం గురించి చూద్దాం. సో ఆ 4వ రాష్ట్రం ఏదంటే మనం ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం చూద్దాం. 4వ రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రాన్ని చూద్దాం. ఫస్ట్ ఈ రాష్ట్రం యొక్క రాజధాని, ముఖ్యమంత్రి, గవర్నర్ గురించి చూద్దాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క రాజధాని అటల్ నగర్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క గవర్నర్ అనసూయ. యూకే అనే పేరు వస్తుందండి. ఛత్తీస్గఢ్ రాజధాని, ముఖ్యమంత్రి, గవర్నర్. ఇక్కడ ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రానికి సంబంధించి మనం ఏదైనా ముఖ్యమైన అంశం చెప్పాలంటే ఈ అంశాన్ని బేస్ చేసుకుని మనం ప్రస్తావించవచ్చు. ఏంటంటే ఛత్తీస్గఢ్ ప్రీవియస్ క్యాపిటల్ రాయపూర్ అనేది ఉండేదండి. ఛత్తీస్గఢ్ ప్రీవియస్ క్యాపిటల్ రాయ్పూర్. ఈ రాయ్పూర్ని కేంద్ర ప్రభుత్వం అటల్ నగర్గా మార్చడం జరిగింది. సో ఎప్పుడు మార్చారా అంటే 2018 డిసెంబర్ 25వ తేదీని మార్చారు. ఎందుకు రాయపూర్ని అటల్ నగర్గా మార్చారంటే దీనికి ఒక చిన్న ఇంపార్టెన్స్ అని మనం చెప్పాలి. ఏంటో ఇంపార్టెన్స్ అంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకి 2000వ సంవత్సరంలో 2000వ సంవత్సరంలో ఆయన ఆధ్వర్యంలో ఈ ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఆయన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అనేది ఏర్పాటు చేయబడింది కాబట్టి ఆయనకి కొంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2018 డిసెంబర్ 25వ తేదీన ఆయన యొక్క 94వ జయంతి సందర్భంగా రాయపూర్ని అటల్ నగర్గా మార్చడం జరిగిందని. అంటే మెయిన్గా అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించి ముఖ్యమైన అంశంగా ఈయన కొంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రత్యేకత ఇవ్వాలనే ఉద్దేశంతో రాయపూర్ని అటల్ నగర్గా మార్చారు. ఎప్పుడు మార్చారంటే December 25, 2018. సో December 25 అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జయంతి 2018లో జరిగింది. ఎన్నవుదంటే 94వ జయంతిగా మనం చెప్పచ్చు. సో అటల్ బిహారీ వాజ్పేయి 2000వ సంవత్సరంలో ఆయన ప్రధానమంత్రి ఉన్న టైం నార్మల్గా మనకి 1998 నుంచి 2004 వరకు ఆయనే ఉన్నాడు. సో ఆ సమయంలో ఈ ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రాన్ని ఫామ్ చేయడం జరిగిందండి. సో ఆయనకి సంబంధించి కొంత ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ అంశంగా అటల్ నగర్ అనే అంశాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ పార్టీకి సంబంధించి మొట్టమొదటి అధ్యక్షుడిగా చెప్పచ్చు. అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ప్రజెంట్ బీజేపీ అధ్యక్షుడు ఎవరంటే మనం జేపీ నడ్డా అని చెప్పాం. జేపీ నడ్డా 11వ అధ్యక్షుడు అని చెప్పాం. మరి బీజేపీ పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే వాజ్పేయి. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ప్రెసిడెంట్గా మన వాజ్పేయి అనే చెప్పచ్చు. సో భారతీయ జనతా పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1980. భారతీయ జనతా పార్టీని స్థాపించబడిన సంవత్సరంగా 1980 చెప్పచ్చు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు ఎవరంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఎల్కే అద్వానీ. వీళ్ళిద్దరూ భారతీయ జనతా పార్టీ యొక్క ఫౌండర్స్గా చెప్పచ్చు. భారతీయ జనతా పార్టీ యొక్క మొట్టమొదటి అధ్యక్షుడిగా వాజ్పేయి, భారతీయ జనతా పార్టీ ప్రస్తుత అధ్యక్షుడన్నా 11వ అధ్యక్షుడన్నా మనం జేపీ నడ్డా, జగత్ ప్రకాష్ నడ్డా అనే పేరు మనం ప్రస్తావన చేయొచ్చు. సో అటల్ బిహారీ వాజ్పేయి 94వ జయంతిగా మనం 2018 చెప్పాం. మరి 2020
డిసెంబర్ 25 అటల్ బిహారీ వాజ్పేయి యొక్క 96వ జయంతి అవుతుందని. ఈ పాయింట్ మనకు ఐడియా ఉండాలి. 2020 డిసెంబర్ 25 అంటే వచ్చే నెలలో ఆయన యొక్క జయంతి ఎన్నవుదంటే 96వ జయంతిగా మనం చెప్పచ్చు. కేవలం అటల్ నగరనే కాకుండా అటల్ టన్నల్ అనే దాన్ని కూడా ప్రవేశపెట్టారు. అటల్ టన్నల్ ఎక్కడంటే మనకి హిమాచల్ ప్రదేశ్ అనేది వస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో అటల్ టన్నల్ అనేది వస్తుంది. అటల్ నగర్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి వస్తుంది. సో మనకి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న టైంలో భారతదేశానికి జరిగిన అతి ముఖ్యమైన అంశం అంటే లాభసాటి అయిన అంశం ఏదంటే జాతీయ రహదారులు అనేది వస్తుందని. అంటే భారతదేశంలో నేషనల్ హైవేస్ అనేవి వచ్చినాయి అంటే ముఖ్యమైన వ్యక్తిగా మన అటల్ బిహారీ వాజ్పేయి అనే పర్సన్ని మనం ప్రస్తావించాలి. భారతదేశంలో జాతీయ రహదారులు ఉండాలి అనే ప్రస్తావన తెచ్చింది మాత్రం రాజీవ్ గాంధీ గారు తెచ్చారు. బట్ ఆయన అమలు చేయలేకపోయాడు, ఈయన అమలు చేశాడు. సో భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారిగా మనం NH-44 చెప్తారు. భారతదేశంలో అతి చిన్న జాతీయ రహదారిగా NH-47 చెప్తారు. NH-44 శ్రీనగర్ నుంచి కన్యాకుమారి పోతుంది. శ్రీనగర్ అంటే జమ్మూ కాశ్మీర్, కన్యాకుమారి అంటే తమిళనాడు. NH-47 ఓన్లీ కేరళ రాష్ట్రంలోని కుందనూర్ అనే ప్రదేశానికి మాత్రమే వస్తుంది. NH-47 ద స్మాలెస్ట్ నేషనల్ హైవే ఆఫ్ ఇండియా, ఓన్లీ ఆఫ్ 6 కిలోమీటర్స్. 6 కిలోమీటర్లు ఉన్నా దానికి జాతీయ రహదారి హోదా అనేది ఇవ్వడం జరిగింది. సో NH-47 లాంగెస్ట్ నేషనల్ హైవే, NH-44 లాంగెస్ట్ నేషనల్ హైవే, NH-47 స్మాలెస్ట్ నేషనల్ హైవేగా మనం చెప్పచ్చు. ఇక్కడ మన మరో అంశాన్ని కనుక ప్రస్తావిస్తే జాతీయ రోడ్డు భద్రత అంశాల కార్యక్రమ ప్రచారకర్త ఎవరంటే మనం అక్షయ్ కుమార్ అనే పేరు చెప్పచ్చు. అక్షయ్ కుమార్ జాతీయ రోడ్డు భద్రత అంశాల కార్యక్రమ ప్రచారకర్తగా వస్తాడండి ఆయన. అంటే నేషనల్ హైవేస్ సేఫ్టీ క్యాంపెయిన్ అంబాసిడర్గా చెప్పచ్చు. అంటే మనకి జాతీయ రహదారుల మీద యాక్సిడెంట్స్, ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. సో అటువంటి ప్రమాదాలను అరికట్టడానికి ఈయన ప్రచారకర్తగా నియమించి మనం జాతీయ రహదారుల మీద ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా భద్రతగా వెళ్ళాలి అనే అంశాలు ఈయన ప్రచారం చేయడం జరుగుతుంది. ఈయనే మనకి నేషనల్ హైవేస్ గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్గా మనం చెప్పచ్చు. అక్షయ్ కుమార్ ప్రముఖ బాలీవుడ్ యాక్టర్గా మనం చెప్పచ్చు. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి మనం చెప్పే ముఖ్యమైన అంశం ఇది వస్తుందండి. సో భూపేష్ బఘెల్ చీఫ్ మినిస్టర్ అండ్ అనసూయ యూకే గవర్నర్గా చెప్పచ్చు. అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నో జయంతి అంటే 96వ జయంతి, జరగబోయేది 96. 94వ జయంతి సందర్భంగా అటల్ నగర్ అనే కొత్త పేరుని ఛత్తీస్గఢ్ రాజధానిగా ప్రకటించడం జరిగిందని. సో ఈయన బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా చేశాడు. ఎన్నో అధ్యక్షుడిగా చేశాడంటే మొదటి అధ్యక్షుడు. ప్రజెంట్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎవరంటే జేపీ నడ్డా అని చెప్పచ్చు, జగత్ ప్రకాష్ నడ్డా. సో బీజేపీ పార్టీని స్థాపించింది 1980వ సంవత్సరంలో స్థాపించారని. సో ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి మనం చెప్పే ముఖ్యమైన అంశం. అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగిందని. ఈయనకి భారతరత్న ఎప్పుడు ఇచ్చారంటే 2015వ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. 2015లో ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయికి, మదన్ మోహన్ మాల్వియా అనే ఇద్దరికి 2015వ సంవత్సరంలో భారతరత్న అవార్డు ఇచ్చారు. సో మనకి భారతరత్న అవార్డును ప్రవేశపెట్టింది ఎప్పుడంటే 1954వ సంవత్సరం చెప్పచ్చు. భారతరత్న అవార్డు పొందిన మొత్తం విజేతల సంఖ్య ఎంత అంటే 48 మంది వస్తారని. రీసెంట్గా 2009లో ముగ్గురికి ఇచ్చారు. ప్రణబ్ ముఖర్జీకి, మనకి అదేవిధంగా అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఒక పర్సన్కి ఇవ్వడం జరిగింది.
మహారాష్ట్రకి సంబంధించి ఒక పర్సన్కి నానాజీ దేశ్ముఖ్ అనే పర్సన్కి, ప్రణబ్ ముఖర్జీ అనే పర్సన్కి, ముగ్గురికి ఇచ్చారండి. అవార్డ్స్లో మనం డీటెయిల్గా చెప్దాం, బట్ ఇక్కడ భారతరత్న అవార్డు అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయనకి భారతరత్న ఎప్పుడు ఇచ్చారంటే 2015లో ఇచ్చారు. ఈయనతో పాటు ఎవరికి ఇచ్చారంటే మదన్ మోహన్ మాలవ్య. మదన్ మోహన్ మాలవ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడిగా వస్తాడండి. మనకి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉందంటే వారణాసిలో ఉంది. వారణాసి అంటే ఉత్తరప్రదేశ్. సో ఇవి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి మనం చెప్పచ్చు. ఇక 5వ రాష్ట్రంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లో 5వ రాష్ట్రంగా మనం గుజరాత్ అనే రాష్ట్రాన్ని ప్రస్తావిద్దాం. ఎందుకంటే ఢిల్లీ అనేది మనకి కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి రాష్ట్రాల తరువాత కేంద్రపాలిత ప్రాంతాల గురించి చూద్దాం. ఫస్ట్ గుజరాత్ రాష్ట్రం యొక్క రాజధాని, గుజరాత్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి, గుజరాత్ రాష్ట్రం యొక్క గవర్నర్ గురించి చూద్దాం. గుజరాత్ రాష్ట్రం యొక్క రాజధాని గుజరాత్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి, గుజరాత్ రాష్ట్రం యొక్క గవర్నర్. గాంధీనగర్, విజయ్ రూపానీ చీఫ్ మినిస్టర్, ఆచార్య దేవవ్రత్ గవర్నర్గా మనం చెప్పచ్చు. సో గుజరాత్ భారతదేశంలో ఉండే రాష్ట్రాలన్నిటిలో అంటే మెయిన్ స్టేట్స్లో టాప్ 5 మెయిన్ స్టేట్స్లో వన్ ఆఫ్ ది స్టేట్గా చెప్పచ్చు. ఎందుకంటే మనకి గుజరాత్ అనేది కేవలం నరేంద్ర మోదీ యొక్క సొంత రాష్ట్రంగానే మనం పరిగణించట్లేదండి. గుజరాత్ అనే రాష్ట్రంలో మనకి అధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి. అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫస్ట్ ఏ కంపెనీ అయినా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వస్తుంది. ఇప్పుడు సూరత్ లాంటి నగరాల్లో మనకి హెవీగా ఇండస్ట్రీస్ సెక్టర్ డెవలప్మెంట్ అనేది జరిగిందండి. సెకండ్, భారతదేశంలో సోలార్ పవర్ ప్లాంట్ని గుజరాత్లోని గాంధీనగర్ అనే ప్రదేశంలో పెడుతున్నారు. 3, మన దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత వేగంతో నడిచే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అనేది కూడా మనకి రాబోతుంది. ఎక్కడి నుంచి? ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు. సో ఈ 3 అంశాలు మనం గుజరాత్ చెప్పొచ్చాను. ఏంటి? భారతదేశంలో అధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతుంది ఏ రాష్ట్రంలో అంటే గుజరాత్ చెప్పచ్చు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సోలార్ పవర్ ప్లాంట్ని ఏ రాష్ట్రంలో పెడుతున్నారంటే గుజరాత్ అని చెప్పచ్చు. భారతదేశం యొక్క మొట్టమొదటి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవేశపెడుతున్నారంటే ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు అని చెప్పచ్చు. ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుని ఏ దేశం పెడుతుందంటే జపాన్ అనే దేశం వాళ్ళు మన దేశంలో గంటకి 300 కిలోమీటర్ల వేగంతో నడిచే రైల్ సర్వీసెస్ని ప్రవేశపెడుతున్నారు. సో భారతదేశంలో హై స్పీడ్ రైల్ ప్రాజెక్టుకి సంబంధించి పెట్టిన టార్గెట్ 2023. సో ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఈ ట్రైన్ వస్తుందని. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది రాబోతుంది. ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కి అయ్యే బడ్జెట్ ఎంత అంటే 10,000 కోట్ల రూపాయలండి. 10,000 కోట్ల రూపాయలు. ఈ 10,000 కోట్లలో దాదాపుగా మనకి 7 నుంచి 8,000 కోట్లు జపాన్ అనే దేశం పెట్టుబడి పెడుతుందని. సో
మనకి పెట్టుబడులు అనేవి రావడం వల్ల దేశం అనేది ఆర్థికంగా ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. సో భారతదేశంలో మొట్టమొదటి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుగా మనం ఈ అంశాన్ని చెప్పచ్చు. అదేవిధంగా భారతదేశంలో సోలార్ పవర్ ప్లాంట్ని గుజరాత్లో పెడుతున్నారని చెప్పాం. సో ఈ సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించి ఏ దేశం పెట్టుబడి పెడుతుందంటే చైనా. గుజరాత్లోని గాంధీనగర్లో సోలార్ పవర్ ప్లాంట్ యొక్క నిర్మాణానికి సంబంధించి పెట్టుబడి పెడుతున్న దేశం ఏదంటే చైనా. ఈ 2 అంశాలు మనం ప్రస్తావన చేయొచ్చు. అదేవిధంగా మనం ఆల్రెడీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రపంచంలోని అత్యంత పొడవైన విగ్రహంగా, 182 మీటర్ల పొడవు కలిగిన విగ్రహంగా, స్టాట్యూ ఆఫ్ యూనిటీగా మనం ప్రస్తావించాం. సో ఇక్కడ మన అంశాన్ని ప్రస్తావించట్లేదు, ఆల్రెడీ ప్రస్తావించాం కాబట్టి చూసుకోం. ఇక మరో అంశం కనుక తీసుకుంటే భారతదేశంలో అత్యంత ఎక్కువ సముద్ర తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రం ఏదంటే గుజరాత్. భారతదేశంలో అతి పొడవైన సముద్ర తీరరేఖ కలిగిన రాష్ట్రంగా మనకి గుజరాత్ వస్తుంది. సో గుజరాత్ రాష్ట్రం యొక్క సముద్ర తీరరేఖ పొడవు, గుజరాత్ రాష్ట్రం యొక్క సముద్ర తీరరేఖ పొడవు 1214.7 కిలోమీటర్లుగా చెప్పచ్చు. మరి భారతదేశం యొక్క సముద్ర తీరరేఖ పొడవు, మొత్తం భారతదేశం యొక్క సముద్ర తీరరేఖ పొడవుగా 7516.6 కిలోమీటర్లు వస్తుంది. అదే ఒక్క గుజరాత్ కనుక తీసుకుంటే 1214.7 కిలోమీటర్లుగా మనం చెప్పచ్చు. క్లియర్. ఇక్కడ మనకి సముద్ర రంగానికి సంబంధించి సీ కోస్ట్కి సంబంధించి అంటే కోస్టల్ లైన్ గురించి మనం మాట్లాడాం కాబట్టి కేంద్ర నౌకాయాన, రోడ్డు రవాణా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్టర్ ఎవరంటే మనకి నితిన్ జైరామ్ గడ్కరీ కేంద్ర రోడ్డు రవాణా, నౌకాయాన మరియు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఎంఎస్ఎంఈ మినిస్టర్గా మనం నితిన్ జైరామ్ గడ్కరీ అనే పేరు చెప్తారు. నితిన్ జైరామ్ గడ్కరీ యొక్క నియోజకవర్గం ఎక్కడంటే మనకి మహారాష్ట్రలోని నాగపూర్ అనే ప్రదేశం వస్తుంది. మహారాష్ట్రలోని నాగపూర్ అనే ప్రదేశాన్ని మనం చెప్పచ్చు. క్లియర్. ఇక్కడ గుజరాత్ టూరిజం డెవలప్మెంట్కి సంబంధించి ప్రచారకర్త ఎవరంటే అమితాబ్ బచ్చన్ అనే పేరు చెప్పచ్చు. గుజరాత్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా మనం అమితాబ్ బచ్చన్ అనే పేరు మనం చెప్పచ్చు. సూరత్ని సిటీ ఆఫ్ డైమండ్స్ అంటారు. సిటీ ఆఫ్ డైమండ్స్ అనే పేరు కలిగిన నగరం ఏదంటే మనం సూరత్ అని చెప్తారు. సూరత్ అనేది మనకి గాంధీనగర్ గుజరాత్లో కలదండి. సో మన దేశంలో 2025-2026 సంవత్సరం నాటికి దేశంలోనే అత్యంత ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న సిటీ ఏదంటే సూరత్ అనే నగరానికి ప్రత్యేకత అనేది రానుంది. సో అది నేను చెప్పింది కాదండి, ప్రపంచ బ్యాంక్ వాళ్ళు చెప్పారు. సో గుజరాత్కి సంబంధించి మనం ఈ అంశాలు చెప్పచ్చు. ఏంటండి, 1 సముద్ర తీరరేఖ పొడవు గురించి, 2 హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు గురించి, 3 సోలార్ పవర్ ప్లాంట్ గురించి, 4 గుజరాత్ టూరిజం యొక్క బ్రాండ్ అంబాసిడర్ గురించి, అమితాబ్ బచ్చన్ గురించి మనం చెప్పాం. అయితే ఇక్కడ మనం మరో అంశాన్ని కనుక ప్రస్తావిస్తే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఆయన రావడం జరుగుతుందని. అయితే ఆయన గుజరాత్ రాష్ట్రం నుంచి అంటే గుజరాత్కి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ప్రధానమంత్రి ఎన్నికయ్యాడు. అయితే ఈయన రాజకీయ ప్రస్తావన ఎన్ని సంవత్సరాలు పూర్తయింది అనే అంశం కూడా మనకు తెర మీదకి రావడం జరిగింది. నరేంద్ర మోదీ యొక్క రాజకీయ ప్రస్తావన 20 సంవత్సరాలు పూర్తయిందని. 20 ఇయర్స్ బట్టి ఆయన పాలిటిక్స్లోనే ఉన్నాడు. ఆయన ఆర్ఎస్ఎస్లో సభ్యుడిగా ఉన్నాడండి. మొదటిగా ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.
సో ఆర్ఎస్ఎస్ యొక్క ప్రజెంట్ చీఫ్ ఎవరు? ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, హిందూ మతానికి సంబంధించి వచ్చే సంస్థ. కేవలం హిందూ మతానికే కాకుండా సామాజిక సేవ అంశాల పర్యవేక్షణకి, సామాజిక సేవ చేసే విధంగా ఈ ఆర్ఎస్ఎస్ అనే గ్రూప్ అనేది ఉంది. వెంకయ్య నాయుడు తీసుకున్నా, నితిన్ జైరామ్ గడ్కరీ తీసుకున్నా, లేదా మనకి రాజ్నాథ్ సింగ్ తీసుకున్నా, వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ సభ్యులండి. సో అక్కడి నుంచే పాలిటిక్స్లోకి అడుగుపెట్టి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్గా మన మోహన్ భగవత్ అనే పేరు చెప్తారు. మోహన్ భగవత్. శ్రీ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వచ్చే అంశం. గుజరాత్లోని గాంధీనగర్ ఎవరి యొక్క నియోజకవర్గం అంటే మనం అమిత్ షా నియోజకవర్గం చెప్తారు. అమిత్ షా ఏ శాఖ మంత్రి అంటే హోంశాఖ మంత్రి. హోంశాఖ కార్యదర్శి ఎవరంటే అజయ్ కుమార్ భల్లా అనే పేరు చెప్తారు. అజయ్ కుమార్ భల్లా కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా మనం చెప్పచ్చు. సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి మెయిన్గా మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ పాయింట్స్గా మనం ఈ పాయింట్స్ అనేవి ప్రస్తావన చేయొచ్చు. మెయిన్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ సోలార్ అనే అంశాన్ని మనం ప్రస్తావించాం. ప్రపంచంలో సోలార్ వినియోగాన్ని అధికంగా వినియోగిస్తున్న దేశం ఏదంటే జర్మనీ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సోలార్ పవర్ని అధికంగా వినియోగించుకుంటున్న దేశం ఏదంటే జర్మనీ. ఎందుకు సోలార్ పవర్ని వినియోగించుకోవాలంటే మనకున్న ఖనిజ నిక్షేపాలన్నీ కూడా తరిగిపోతున్నాయి. అంటే క్రూడ్ ఆయిల్ తీసుకున్నా, బొగ్గు తీసుకున్నా, ఇవన్నీ కూడా నిక్షేపాలు తరిగిపోతున్నాయి. మరి నిక్షేపాలు తరిగిపోతున్నాయంటే ఉన్న వాటిని కాపాడుకోవాలంటే మనకి సోలార్ పవర్ అనేది కావాలి. సో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక రూల్ని పాస్ చేసి ఉందని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్ చేసిన రూల్ ఏంటంటే ఏ ఇయర్ కల్లా, ఏ సంవత్సరానికల్లా ప్రభుత్వ రంగ వాహనాలన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్గా రూపాంతరం చెందాలి అనే ఒక సంవత్సరాన్ని టార్గెట్గా పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీఎస్ఆర్టీసీ లాంటి బస్సులు తీసుకొని, అవి ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బస్సులు, వెహికల్స్. ప్రజెంట్ మనకి అవి డీజిల్ ద్వారా రన్ చేయడం జరుగుతుంది. వాటి స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు రావాలి. క్రూడ్ ఆయిల్ వినియోగాన్ని లేదా బొగ్గు వినియోగం లాంటి మనకి నేచురల్ రీసోర్సెస్ యొక్క ఖనిజ సంపద అనేది మనకు తగ్గిపోకుండా మనం ముందే అప్డేట్ అవ్వాలి, పర్యావరణ అంశాలు మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో భారతదేశంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ప్రారంభానికి పెట్టిన టార్గెట్ ఏదన్నా మనకి 2023 చెప్పచ్చు. 2023 అనేది మనకి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కి సంబంధించి వస్తుంది. అదేవిధంగా భారతదేశంలో విద్యుత్తో నడిచే వాహనాలు ప్రారంభానికి సంబంధించి కూడా పెట్టిన టార్గెట్గా మనం 2023 అని చెప్పచ్చు. క్లియర్. ఇక్కడ అంశాన్ని మనం ప్రస్తావన చేసుకోవాలి. మొదటగా సో గుజరాత్కి సంబంధించి ఆల్రెడీ మనం జర్మనీ గురించి ప్రస్తావించాం. జర్మనీ ఛాన్సలర్ లేదా ప్రైమ్ మినిస్టర్గా మనం యాంజెలా మెర్కెల్ అనే పేరు చెప్పాం. ప్రపంచంలో శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది యాంజెలా మెర్కెల్ అనే పేరు వస్తుంది. భారతదేశం నుంచి 3 ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది, చూసుకోండి. సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి మనం చెప్పే ముఖ్యమైన అంశాలండి. నెక్స్ట్ ఇక్కడ మనం హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనే అంశాన్ని ప్రస్తావించాం. 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది. దాంట్లో దాదాపుగా 8,000 కోట్లు జపాన్ అనే దేశం పెడుతుందని చెప్పాం. ఇక్కడ మనం 2 అంశాలు ప్రస్తావించాలి. ఏంటి? ఒకటి, జపాన్ దేశం యొక్క ప్రధానమంత్రి ఎవరు, అది తెలియాలి. జపాన్ దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి యోషిహిరో సురి అనే పర్సన్ ప్రజెంట్ జపాన్ దేశం యొక్క ప్రధానమంత్రి.
అంటే ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం అటు ఇటు ఉన్న సేమ్ నేమ్ అదే వస్తుంది. యోషిహిరో సుగి. ఈయన జపాన్ దేశానికి రీసెంట్గా ప్రధానమంత్రిగా ఎన్నిక అవడం జరిగిందని. జపాన్ దేశం యొక్క రాజధాని ఏదంటే టోక్యో అని చెప్పచ్చు. జపాన్ దేశం యొక్క కరెన్సీ ఏదంటే యెన్ అని చెప్పచ్చు. యెన్. సో మనకి 2020 32వ ఒలింపిక్స్ అనేవి మనకి టోక్యో జపాన్లో జరగాలి ఆగస్ట్ నెలలో. 2020 32వ ఒలింపిక్ క్రీడలు టోక్యోలో జరగాలి. చివరి దాకా వచ్చేసింది మ్యాక్సిమం. ఏర్పాట్లు కూడా ప్రారంభించేశారు. బట్ కరోనా అనేది వచ్చి మొత్తం ఒలింపిక్ గేమ్స్ అనేవి జరగకుండా వాటిని ఆపేయడం జరిగింది. ఈ అంశం కూడా ఇంపార్టెంట్. 2020 ఒలింపిక్స్ అనేవి మనకి టోక్యోలో జరగాలి, బట్ క్యాన్సిల్ అయింది. అది ఎన్నో ఒలింపిక్స్ అంటే 32. మనకి ఒలింపిక్స్ ఎవ్రీ 4 years ఒకసారి నిర్వహిస్తారు. 2020 క్యాన్సిల్ అయింది కాబట్టి 2021లో కానీ మ్యాక్సిమం 2021లో కండక్ట్ చేస్తారు. సో 2020 తర్వాత మనకి 2024 వస్తుంది. 2024 తర్వాత 2028 వస్తుంది. సో 2024 33వ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడంటే ప్యారిస్. 2024 33వ ఒలింపిక్ క్రీడలను ప్యారిస్లో నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారు చేశారు. అదే 2028లో 34వ ఒలింపిక్ క్రీడలను అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారు చేశారు. అంటే అవి జరగాల్సిన ప్రదేశాలు. టోక్యో కూడా జరగాలి, బట్ క్యాన్సిల్ అయింది కరోనా వల్ల. మేబీ నెక్స్ట్ ఇయర్లో కంపల్సరీ నిర్వహిస్తారు. మనకి ఒలింపిక్ క్రీడలను నిర్వహించే సంస్థ ఏదంటే IOA, ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్గా మనం చెప్పచ్చు. IOC అని స్మాల్ వెర్షన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్. ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్కి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే థామస్ బాచ్, ప్రెసిడెంట్ ఆఫ్ IOC, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ లేదా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఎవరంటే థామస్ బాచ్ అని చెప్పచ్చు. థామస్ బాచ్. ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే మనకి స్విట్జర్లాండ్ అనే దేశంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది బెర్న్ అనే ప్రదేశంలో వస్తుందని. స్మాల్ కరెక్షన్, స్విట్జర్లాండ్ అని తీసుకోవచ్చు. సో IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీగా వస్తుంది. అదే మన దేశానికి సంబంధించి IOA, ఇంటర్నేషనల్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే నరేంద్ర బాట్రా. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే నరేంద్ర బాట్రా. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఎవరంటే మనం థామస్ బాచ్ అనే పేరు మనం ప్రస్తావన చేయవచ్చు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ ఢిల్లీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే స్విట్జర్లాండ్లోని లుసానే అనే ప్రదేశం వస్తుందండి. స్విట్జర్లాండ్లోని లుసానే అనే ప్రదేశంలో మనకి IOC యొక్క ప్రధాన కార్యాలయం కలదు. ఇక్కడ స్విట్జర్లాండ్ అంటే ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం అధికంగా అభివృద్ధి చెందిన దేశంగా స్విట్జర్లాండ్ అనే దేశాన్ని మనం చెప్పచ్చు. స్విట్జర్లాండ్ అదేవిధంగా ప్రపంచంలో అతి ఎక్కువ బ్లాక్ మనీ కలిగి ఉన్న దేశంగా కూడా మనం స్విట్జర్లాండ్ చెప్పచ్చు. అంటే ప్రతి దేశంలో వ్యాపారవేత్తలు కానీ, క్రీడా రంగానికి సంబంధించిన పర్సన్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా అక్రమంగా సంపాదించిన సంపద అంతా తీసుకెళ్ళి స్విట్జర్లాండ్లోని స్విస్ బ్యాంక్లో పెడతారు. క్లియర్. మనకి 2019 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ చేసిన మెయిన్ వాగ్దానం ఏంటి? స్విట్జర్లాండ్లో ఉన్న
ఇండియన్స్ యొక్క నల్లధనాన్ని భారతదేశానికి తెస్తాను అని ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారు. బట్ దాన్ని చేయలేకపోయాడు. కారణం ఏంటంటే స్విట్జర్లాండ్లోని స్విస్ బ్యాంకులో బ్లాక్ మనీ కలిగి ఉన్న పర్సన్స్ లిస్ట్ కనుక తీస్తే దాంట్లో మ్యాక్సిమం అందరూ కూడా రాజకీయ నాయకులే ఉన్నారు. సో ఒక రాజకీయ నాయకుడు వేరే రాజకీయ నాయకుడి గురించి ఎప్పుడూ కూడా మనకు చెడ్డగా చెప్పడు. ఎందుకంటే వీడు ప్రజెంట్ అధికారంలో ఉన్నాడు కాబట్టి వాడిని సేవ్ చేస్తాడు, వాడు అధికారంలోకి వస్తే వీడిని సేవ్ చేస్తాడు. సో ఆ విధంగా మనకి స్విట్జర్లాండ్ అనే దేశానికి చెందిన స్విస్ బ్యాంక్ లిస్ట్ ఇచ్చిందండి. 100 మంది పేర్లను లిస్ట్ ఇచ్చింది. అమితాబ్ బచ్చన్ పేరు, వాళ్ళందరూ ముఖ్యమైన పేర్లన్నీ వచ్చినాయి. అయితే ఇక్కడ భారతదేశం యొక్క ఎంత నల్లధనం స్విస్ బ్యాంక్లో ఉంది అనేది ఒక ఫైనల్ వాల్యూ కూడా ఇచ్చారు. టోటల్ ఇండియన్ బ్లాక్ మనీ వాల్యూ, టోటల్ ఇండియన్ బ్లాక్ మనీ వాల్యూ 36 లక్షల కోట్లు. అంటే దేశ బడ్జెట్ కన్నా ఎక్కువ. మన దేశ బడ్జెటే 23 లక్షల కోట్లు, 21 లక్షల కోట్లు ఉంటుంది. అటువంటి దేశ బడ్జెట్ కన్నా ఇంకో 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు ఎక్కువ ఉంది. ఇదంతా కనుక మన భారతదేశానికి కనుక వస్తే, ఈ అమౌంట్ అంతా కనుక భారతదేశానికి వస్తే, భారతదేశంలో బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి 15 లక్షల రూపాయలు వస్తాయండి. ఎవ్రీ పర్సన్కి, బోత్ మెన్ అండ్ ఉమెన్. భారతదేశం యొక్క బ్లాక్ మనీ స్విట్జర్లాండ్లో ఎంత ఉందంటే 36 లక్షల కోట్లు ఉంది. ఈ 36 లక్షల కోట్లు భారతదేశానికి కనుక వస్తే బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతి వ్యక్తికి లేదా ప్రతి మహిళకి వాళ్ళ అకౌంట్లో 15 లక్షలు జమ అవుతాయి. ఎందుకంటే బ్లాక్ మనీ అనేది ఇల్లీగల్ కాబట్టి అది గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్టులు ఖర్చు పెట్టచ్చు, లేదా బడుగు బలహీన వర్గాల్లో ఉండే ప్రజలకి వాళ్ళ యొక్క అభ్యున్నతికి సంబంధించి వాళ్ళ అకౌంట్లో వేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్లోనే వేసింది అనుకోండి, 10 to 15 lakhs అనేది ఈచ్ పర్సన్కి రావడం జరుగుతుంది. సో బ్లాక్ మనీ అనేది ఇండియన్స్ యొక్క బ్లాక్ మనీ స్విట్జర్లాండ్లో ఉన్న బ్లాక్ మనీ వాల్యూ ఇదే. ఆల్రెడీ మనకి 100 మంది పేర్లు జాబితా వచ్చింది. బట్ దాంట్లో రాజకీయ నాయకుల పేర్లు ఎక్కువ ఉండడం వల్ల, సినిమా స్టార్ల పేర్లు ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆ లిస్ట్ అనేది మరుగున పడిపోయాను. అది వేరే విషయం, పక్కన పెట్టండి. అంటే ఇక్కడ అంశం వచ్చింది కాబట్టి చెప్పానండి, అంతే. వేరే విషయం ఏం కాదు. ఇక్కడ మనకి చాలా అంశాలు కావాలని చూసుకుంటే, గుజరాత్ రాష్ట్రం దగ్గర ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడి పేరు అయింది, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడి పేరు కవర్ అయింది, మనకి జరగబోయే ఒలింపిక్స్ గురించి ప్రస్తావన వచ్చింది, జపాన్ ప్రధానమంత్రి గురించి ప్రస్తావన వచ్చింది, ఆర్ఎస్ఎస్ యొక్క చీఫ్ గురించి మనకి ప్రస్తావన వచ్చింది, గుజరాత్ స్టేట్ యొక్క సముద్ర తీరరేఖ పొడవు గురించి, భారతదేశం యొక్క సముద్ర తీరరేఖ పొడవు గురించి మనకు ప్రస్తావన రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరంటే మనం పీయూష్ గోయల్ అనే పేరు చెప్తారు. పీయూష్ గోయల్ ప్రెసెంట్ ఇండియన్ రైల్వేస్ అండ్ కోల్ మినిస్టర్గా చెప్తారు. మరి ఇండియన్ రైల్వే బోర్డు చైర్మన్ ఎవరంటే, రైల్వే బోర్డు చైర్మన్ ఎవరంటే వినోద్ కుమార్ యాదవ్ అనే పేరు వస్తుందండి. వినోద్ కుమార్ యాదవ్ రైల్వే బోర్డు చైర్మన్, రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్. మన ఇండియన్ రైల్వేస్ గురించి స్పెషల్గా ఒక క్లాస్ అనేది చేద్దాం. సో దాంట్లో క్లియర్ అండ్ కట్గా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఇది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వచ్చే అంశంగా మనం చెప్పచ్చు. ఇక రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో 6వ రాష్ట్రం రాష్ట్రాల ముఖ్యమంత్రులు 6వ రాష్ట్రంగా మనం గోవా అనే రాష్ట్రాన్ని చెప్తారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లో 6వ రాష్ట్రం గోవా. గోవా రాష్ట్రం యొక్క రాజధాని, గోవా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గోవా రాష్ట్రం యొక్క గవర్నర్.
సో గోవా రాష్ట్రానికి సంబంధించి ఈ అంశం వస్తుందండి. పనాజీ అనేది రాజధాని, ప్రమోద్ సావంత్ ముఖ్యమంత్రి, భగత్ సింగ్ కోశ్యారియా గవర్నర్. గోవా రాష్ట్రానికి సంబంధించి మనం చెప్పే ముఖ్యమైన అంశాలు 2. 1, భారతదేశంలో అత్యంత తక్కువ సముద్ర తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రం ఏదంటే గోవా. భారతదేశంలో అత్యంత తక్కువ అంటే లోయెస్ట్ కోస్ట్ లైన్ స్టేట్ ఆఫ్ ఇండియా. లోయెస్ట్ కోస్ట్ లైన్ స్టేట్ ఆఫ్ ఇండియాగా మనం గోవా రాష్ట్రాన్ని చెప్తాం. 160 కిలోమీటర్స్ అలా మాత్రమే వస్తుంది. అదేవిధంగా భారతదేశంలో అత్యంత తక్కువ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం అన్నా మనం గోవా చెప్పచ్చు. భారతదేశంలో అతి తక్కువ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏదంటే మనం గోవా అనే రాష్ట్రాన్ని ప్రస్తావన చేయవచ్చు. ఈ 2 అంశాల ఆధారంగా మనం గోవా అని చెప్పచ్చు. క్లియర్. మరి భారతదేశంలో అతి ఎక్కువ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏదంటే మనకి రాజస్థాన్ వస్తుంది. అదే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే రష్యా అనే దేశం వస్తుంది. ఇక్కడ రష్యా అనే దేశం వచ్చింది కాబట్టి రష్యా దేశం యొక్క రాజధాని, రష్యా దేశం యొక్క కరెన్సీ, రష్యా దేశం యొక్క అధ్యక్షుడి పేరు. రష్యా దేశం యొక్క రాజధాని మాస్కో, రష్యా దేశం యొక్క కరెన్సీ రూబెల్, రష్యా దేశం యొక్క అధ్యక్షుడు ఎవరంటే మనం వ్లాదిమిర్ పుతిన్ అనే పేరు చెప్పచ్చు. ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా మనకి రష్యా అని చెప్పచ్చు. సెప్టెంబర్ ఆ టైంలో మనకి కరోనా వ్యాక్సిన్ని స్పుత్నిక్ 2 అనే పేరు మీదుగా వ్యాక్సిన్ని రష్యా దేశం ప్రవేశపెట్టింది. బట్ ఈ వ్యాక్సిన్ని ఏ విధంగా తయారు చేశారు, దీంట్లో ఎటువంటి నమూనాలు ఉన్నాయి అనే అంశాలు మాత్రం ప్రపంచానికి తెలియజేయకపోవడం వల్ల చాలా దేశాలు ఈ వ్యాక్సిన్ని తీసుకోవాలా వద్దా అనే అయోమయంలో ఉన్నాయి. బట్ రష్యా దేశంలో మాత్రం చాలామంది వాలంటీర్ల మీద ప్రయోగించారు. వాటి ఫలితాలు మంచిగానే వచ్చినాయి. సాక్షాత్ రష్యా దేశం యొక్క అధ్యక్షుడి కూతురు మీదే ప్రయోగించారు. ఆవిడ కూడా ఆరోగ్యంగానే ఉంది. బట్ దీని యొక్క పూర్తి డేటా అనేది వీళ్ళు చెప్పకపోవడం వల్ల ఇతర దేశాలు తీసుకోవడానికి చాలా అయోమయంలో ఉన్నాయి. అయితే రష్యా అనేది ప్రపంచంలో అంతరిక్షంలో ఒక ఉపగ్రహాన్ని పంపిన మొట్టమొదటి దేశంగా మనం రష్యా అని చెప్పచ్చు. ఆ ఉపగ్రహం పేరు స్పుత్నిక్ అని వస్తుందండి. స్పుత్నిక్. సో ప్రపంచవ్యాప్తంగా మిజైల్స్ని అధికంగా తయారు చేసే దేశంగా మనం రష్యా చెప్పచ్చు రక్షణ రంగానికి సంబంధించి. ఈ విధంగా 2 అంశాల్లో భాగంగా మనం రష్యా అని చెప్పచ్చు. ప్రపంచంలో కరువు వచ్చినప్పుడు కూడా నూతన ఆర్థిక సంస్కరణలు చేసిన దేశంగా కూడా మనకు రష్యానే వస్తుందని. సో ఈ విధంగా రష్యా గురించి ముఖ్యమైన అంశాలు ఇవి. మాస్కో రాజధాని రూబెల్ అనేది కరెన్సీ, వ్లాదిమిర్ పుతిన్ అనే పర్సన్ రష్యా దేశానికి సంబంధించి అధ్యక్షుడు. మేబీ 2023 వరకు ఆయనే అధ్యక్షుడిగా ఉంటాడని. సో రష్యా ప్రవేశపెట్టిన వ్యాక్సిన్గా స్పుత్నిక్ 2 అనే వ్యాక్సిన్ చెప్పచ్చు. రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ రష్యా దేశంతో సమావేశమైనప్పుడు, వర్చువల్ సమావేశం అనేది అయినప్పుడు రష్యా దేశం యొక్క స్పుత్నిక్ 2 వ్యాక్సిన్ని మన ఇండియాకి చెందిన ఒక ఫార్మా కంపెనీకి బాధ్యతలు అప్పగించారని. అంటే ఆ ఫార్మా కంపెనీ చేయవలసింది ఏంటి, ఆ స్పుత్నిక్ 2 వ్యాక్సిన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఎన్నో స్టేజ్లో ఉంది అనే అంశాలన్నీ కూడా పర్యవేక్షించే బాధ్యత ఐసిఎంఆర్ అనే సంస్థ ఏ సంస్థకి ఇచ్చిందంటే రెడ్డీస్ ల్యాబొరేటరీస్కి ఇచ్చిందని. సో రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఇప్పుడు స్టేజ్ 2 అనేది అంశాన్ని తీసుకొచ్చారు. కొంతమంది వాలంటీర్ల మీద ప్రయోగించారు. స్టేజ్ 2 కనుక పూర్తయిన తర్వాత స్టేజ్ 1 డేటా కూడా కలెక్ట్ చేసుకొని ఇది ఏ విధంగా పనిచేస్తుందనే డేటా పూర్తిగా ఐసిఎంఆర్కి
తెలిపిన తర్వాత వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు థర్డ్ స్టేజ్కి రావడం జరుగుతుంది. మరి భారతదేశంలో వ్యాక్సిన్ ఏమా తయారవట్లేదంటే తయారవుతుంది. భారతదేశం యొక్క కరోనా వ్యాక్సిన్గా మనం కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ చెప్తారు. కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ మనకి భారత్ బయోటెక్ అనే కంపెనీ తయారు చేస్తుంది. సో భారత్ బయోటెక్ కంపెనీ చెప్తున్న డేటా ఏంటంటే దేశం యొక్క మొట్టమొదటి వ్యాక్సిన్గా కోవాక్సిన్ తయారు కానుంది. ఈ వ్యాక్సిన్ అనేది మనకి 2021 ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుందే తప్ప ఈ మధ్య వచ్చే అవకాశం లేదని వాళ్ళు చెప్పారు. అంటే థర్డ్ స్టేజ్కి వారు వెళ్తున్నారు, ఇంకా పూర్తిగా అది అవ్వాలి, క్లినికల్ ట్రయల్స్ అవ్వాలి, సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా తెలియాలి. సో ఆల్మోస్ట్ మనకి ఏప్రిల్ టు జూన్ అనేది పడుతుందండి వ్యాక్సిన్ వచ్చేటప్పటికి. ఇండియా వ్యాక్సిన్ అయితే అది ఇతర దేశాలకు చెందిన ఏ వ్యాక్సిన్ అయినా రావచ్చు. ఎందుకంటే కరోనా వ్యాధికి కారణమైన చైనానే వ్యాక్సిన్ని ప్రవేశపెట్టినా మనం ఆశ్చర్యపడగల. సో ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి వ్యాక్సిన్ ఏదంటే స్పుత్నిక్ 2 అని, అదే భారతదేశానికి చెందిన వ్యాక్సిన్ ఏదంటే కోవాక్సిన్ అని చెప్పచ్చు. అంటే ఈ వ్యాక్సిన్స్ అనేవి మనకి ఆరోగ్య రంగ అంశాలకు సంబంధించి వస్తాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే మనకి హర్షవర్ధన్ కుమార్ అని చెప్పచ్చు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా హర్షవర్ధన్ కుమార్ అనే పేరు వస్తుందండి. సో హర్షవర్ధన్ కుమార్ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా మనం చెప్పచ్చు. సో గోవా రాష్ట్రానికి సంబంధించి అతి తక్కువ సముద్ర తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రంగా, అతి తక్కువ విస్తీర్ణం కలిగిన రాష్ట్రంగా మనం గోవా అనే రాష్ట్రాన్ని మనం ప్రస్తావన చేయవచ్చు. సో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లో మనకు ఆల్రెడీ 6 రాష్ట్రాలు చెప్పుకున్నాం. మిగతా రాష్ట్రాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ప్రస్తావిద్దాం.